హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వినాయక చవితిని బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేను మీ శ్రీదేవిని. సో ఈరోజైతే మేము మా ఇంట్లో వినాయక చవితిని ఎలా జరుపుకున్నాం అనే దాని గురించి ఈ వీడియో అనమాట. సో నేను చేసిన డెకరేషన్ అది ఫుల్ వీడియో పెట్టమని అడిగితే సో అందుకనేసి ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లోనే మనీ ప్లాంట్స్ ఇదైతే ఆర్టిఫిషియల్. సో దీంతో బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా అరటి గెలలతో సో స్వామివారిని కూర్చోబెట్టే ఆ టేబుల్ అది రెడీ చేసుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంట్లో ఉన్న పాట్స్తోనే సో బాగా కనిపిస్తుంది కదా గ్రీన్ అనేసి 2 పాట్స్ తీసుకొచ్చాను. అవి చూడడానికి కొంచెం అతికెళ్ళలాగా లుక్ వస్తుంది అనేసి సో వాటిని పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ గ్రాస్ మ్యాట్ ఉంటే అది వేసేస్తాను. చాలా బాగుంటుంది. యాక్చువల్గా వినాయక చవితిని అయితే గ్రీన్ అండ్ ఎల్లో థీమ్తో చేద్దామని అనుకున్నాను. ఇంకా గరక తీసుకునేసి సో అలా చిన్న చిన్న కట్టలుగా కట్టుకొని మంచి షేప్ ఇచ్చాను అనమాట. ఒక గాజు బౌల్ ఉంటే దాని మీద సెట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది అయితే కొత్త బట్టలకి వస్తాయి కదా సో స్పాంజ్ లాంటిది అది పెట్టేసి దానికి సపోర్ట్గా లీవ్స్కి సపోర్ట్గా ఆ స్పాంజ్ పెట్టాను. కొంచెం వాటర్ కానీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఆకులు కానీ కూడా మా టెర్రస్ గార్డెన్లో ఉన్నవే. ఆ చెట్టు అయితే చాలా బాగా వస్తుంది. ఆ పెద్ద పెద్ద ఆకులు ఉంటే సో ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేద్దామనేలాగా ప్లాన్ చేసుకొని ఇలా తీసుకున్నాను. కొంచెం అలాగే గరక స్వామివారికి చాలా ఇష్టం కదా సో ఆ గరికని హైలైట్ చేద్దామనేలాగా పెట్టాను. చాలా బాగా వచ్చింది అనుకోకుండా. ఇంకా అదేవిధంగా నేనైతే 3 రోజులు పెట్టాలా అనుకున్నాను వినాయక చవితి పండుగనైతే. సో వినాయకుడిని అయితే 3 రోజులు ఉంచుదాము అంటాననేసి అనుకుంటున్నాను. అందుకనేసి అప్పటిదాకా వాటర్ కానీ గరక కానీ ఏమీ వాడిపోకుండా సో ఫ్రెష్గా ఉండేలాగా ఇలా వాటర్ వేసుకొని బంతిపూలతో ఇలా అరేంజ్ చేసుకున్నాను. గరక అండ్ బంతిపూలతో నాకైతే పెడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇంకా సైడ్ అదేం కనిపించకుండా మొత్తం ఎల్లో బంతిపూలనే ఎంచుకున్నాను. దాంతో ఫుల్ కవర్ చేసేసుకొని ఇలా బేస్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇక వినాయకుడిని అయితే సో నేనే తయారు చేశాను ఇంట్లో. ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెకరేషన్ మీకు నచ్చినట్లయితే మెయిన్గా సో తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎలా ఉంది అనే దాని గురించి మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే కామెంట్లో షేర్ చేసుకోండి. చూడండి వినాయకుడిని సో అక్కడ పెట్టిన తర్వాత ఎంత మంచి లుక్ వచ్చింది. అట్లాగే చెరుకు అంటే చాలా ఇష్టం వినాయకుడికి. సో చెరుకునైతే అలా ముందుకి పెట్టేస్తాను నేను. తర్వాత బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేసి కొంచెం అట్లా బంతిపూలతోనే సో అలా ఒక రింగ్కి పొడవునా అట్లా ఒక 5 మాలల్లాగా కట్టేసి వెనుకలో ఉంచుకోండి. ఇదైతే ఇంకా దీపాలు పెడతాం కదా సో 3 రోజులు అలాగే ఉండాలి కదా దీపాలు. సో ఆయిల్ అంతా కింద పడకుండా యూజ్ అండ్ త్రో అవి ప్లేట్స్ దొరుకుతాయి కదా వాటిని ఉంచేసాను. వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ వచ్చిన గాంధీ గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ
వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ కలుద్దాం వీలైనంత తొందరగా మరో వీడియోతో. అందాక టేక్ కేర్, స్టే హెల్దీ, బాయ్ అన్నట్టు వినాయక నిమజ్జనంది లెంత్ ఎక్కువైతుందనేసి సో నెక్స్ట్ వీడియో త్వరలోనే వస్తుంది. తప్పకుండా చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. బాయ్.